హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మైటెక్ మహేష్ ఛానల్. ఈ వీడియోలో మనం మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అయినటువంటి మహిళలకు 2500 రూపాయలు క్యాష్ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే చాలా ట్రై చేస్తుంది. సో ఇక్కడ దాని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దానికి అర్హత పొందాలంటే ఏమేమి ఉండాలి, ఎలాంటి వాళ్ళకి అది వస్తుంది అనే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఈ వీడియోలో చెప్తాను. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ ఏదొచ్చినా కూడా మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది. మీరు ఏ ఒక్కటి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. సో ఈ స్కీమ్లోకి వచ్చేసరికి ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్లో, ఈ మహాలక్ష్మి స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉండాలంటే ఏం కావాలంటే అప్లికెంట్ అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో దరఖాస్తుదారుడు అనేది తెలంగాణలో ఉండాలి. అండ్ అప్లికెంట్ మస్ట్ బి ఉమెన్, అది ఎలా తెలిసిందే. అండ్ అప్లికెంట్ మస్ట్ బి బీపీఎల్ ఫ్యామిలీ, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీలో ఉండాలి, అంటే వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అండ్ ద అప్లికెంట్ మస్ట్ బి మ్యారీడ్, వివాహం అయిన వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏమో అందరికీ ఇస్తామన్నారు, 18 years దాటిన వాళ్ళందరికీ ఇస్తామన్నారు. కాకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి అయితే ఇప్పుడు అంటున్నారు. ఓన్లీ 1 woman ఫ్రమ్ 1 family కెన్ అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది స్కీమ్, అంటే ఒక ఇంట్లో ఒక మహిళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వస్తుంది. అండ్ ద అప్లికెంట్ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా చూపించాలి. 2 lakhs కంటే తక్కువ ఇన్కమ్ అయితే మీరు చూపించాల్సి ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఆధార్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయాలి, అండ్ ఓటర్ కార్డ్ ప్రొవైడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ప్రూఫ్ అవసరం లేదు దీనికి, ఎందుకంటే ఈ గ్యాస్కి పెట్టుకునేదానికి గ్యాస్ కనెక్షన్ ప్రూఫ్ ఉండాలి. దీనికి ఇన్కమ్, క్యాస్ట్, బ్యాంక్ అకౌంట్ బుక్ కూడా ఉండాలి. మొబైల్ నెంబర్ అటాచ్డ్ విత్ ఆధార్కి మొబైల్ నెంబర్కి లింకప్ అయి ఉండాలి. మీ నెంబరే లింక్ అయి ఉండేటట్టు చూసుకోండి. మీకు ఒకవేళ మీ ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే తొందరగా లింక్ చేయించుకోండి. ఎందుకు రావడానికి ఎక్కువ రోజులు లేదు, తొందరలోనే వస్తుంది. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఏదైనా నాకు తెలియగానే మీకు ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఈ పథకం ద్వారా మనకి తెలంగాణలో 1 కోటి మంది 10 million మెంబర్స్కి అయితే ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అయితే లబ్ధి జరగబోతుంది. ప్రతి ఒక్కరికి మంత్లీ 2500 అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేయడానికి అయితే డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి మీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా పెట్టుకోండి. డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటేనే మీకు ఈ స్కీమ్ వస్తుంది. లేదంటే మళ్ళీ ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకునే వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్స్ ఇచ్చే ఉంటారు కాబట్టి ఆ అప్లికేషన్కి సంబంధించిన రిసిప్ట్ వాళ్ళు ఇచ్చారు కదా, ఆ రిసిప్ట్ని ఖచ్చితంగా మీరు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఆ రిసిప్ట్ మీద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అది లేకపోతే మాత్రం మీకు ఏ పథకం తీసుకోవాలన్నా కష్టమవుతుంది. కాబట్టి ఆ నెంబర్ అయితే ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి, లేదంటే ఫోటో తీసి డ్రైవ్లో కానీ ఎక్కడైనా అప్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి పథకాలకు సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.